100 డేస్ కార్యక్రమం అంటే రేపు 20వ తారీఖుకి పూర్తవుతున్న సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకి కలిపి ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 100 రోజుల్లో మనం సాధించింది ఏంటి, సాధించాల్సినటువంటి భవిష్యత్తు కార్యక్రమం ఏంటి, ఇప్పుడున్నటువంటి లోపాలు ఏంటి, మనం వాటిని సరిదిద్దుకొని ఎలా వెళ్ళాలి అనేటువంటి దానిపైన ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ సందర్భంగా దానికి సంబంధించి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నట్టున్నారు. ఒక్క నిమిషం తీసుకొని తర్వాత ఆ సబ్జెక్ట్ మీద మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి అది తీసుకుంటూ ఒక 1 minute ప్లీజ్. అక్కడే ఉండి దాన్ని రాత్రింబగుళ్ళు కష్టపడ్డారు. కడానైతే రామానాయుడు అయితే భోజనం కూడా లేకుండా అక్కడే పడుకున్నాడు. ఒక చరిత్రలో ఏంటంటే పైన బ్రిడ్జ్ ఉంది, నీళ్లు వస్తున్నాయి, ఈ నీళ్లు కిందికి పోవడం లేదు, కిందన ఎక్కడికక్కడ బ్లాక్స్ అయిపోయినాయి. పైన నీళ్లు నిలపాలి, కిందన ఈ బ్రిడ్జెస్ అని తీసేసి కిందికి పంపించాలి. శత విధాల ప్రయత్నం చేశాం, ఫైనల్గా చేయగలిగాం. దానివల్ల ఆ నీళ్లు పంపించగలిగాం. ఈరోజు అన్ని విధాల సరే. మొత్తం మీద ఏంటంటే 100 డేస్లో ఫస్ట్ జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏంటంటే, ఎవరైతే పెన్షనర్స్ అందరికీ కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వటం, 7,000 రూపాయలు ఫస్ట్ నెల, తర్వాత నెల నుంచి 4,000 రూపాయలు ఇవ్వటం అనేటువంటిది 1వ తారీఖు జరగటం అనేటువంటిది ఒక గొప్ప విషయం. రెండో గొప్ప విషయం ఏంటంటే 1వ తారీఖున ఉద్యోగులందరికీ జీతాలు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. నెంబర్ 2. నెంబర్ 3 అసంతృప్తిపరమైనటువంటి అంశం ఏంటి అని అంటే, ఎవరైతే పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళకి ఇంకా నామినేటెడ్ పోస్టులు రాలేదు అనేటువంటిది ఇంకా కూడా అన్ని పార్టీల్లో, అది టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీల్లో కూడా అసంతృప్తి జ్వాలలో అసంతృప్తితో మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఇంకా ఏర్పడుతోంది. ఇంకొక అసంతృప్తికరమైనటువంటి అంశం ఏంటంటే, ఎవరైతే వైసీపీ ప్రభుత్వంలో అడ్డగోలుగా వ్యవహరించినటువంటి కొంతమంది పైన ఇంకా చర్యలు తీసుకోవాల్సి ఉంది, వారి మీద ఇంకా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని ఆశిస్తున్నటువంటి వాళ్ళు, భావిస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య ఇంకా కూడా కొనసాగుతూ ఉన్నటువంటి, ప్లస్లు ఏమన్నా ఈ 2 ఉన్నాయి, మైనస్లు ఏమన్నా ఈ 2 ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇప్పటికిప్పుడే కొంత సెటరేట్ అవుతూ ఉంది. అడ్మినిస్ట్రేషన్ కనుక ఇంకొక కొద్ది టైం కనుక సెటరేట్ అయితే కొంచెం ఆ సమస్యలన్నిటి కూడా కొంత నీట్గా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. బట్ 3 నెలల వ్యవధి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి అది ఎక్కువ సమయం. ఎందుకంటే ఆయనకి పరిపాలన పైన ఉన్నటువంటి అనుభవం, లేదా అధికార యంత్రాంగం పైన సిస్టమ్ మీద ఉన్నటువంటి అనుభవంతో ఆయన ఇప్పటికే దాని సిస్టాన్ని కంట్రోల్ చేసి సిస్టంలో ఒక గుడ్ గవర్నెన్స్ని తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. అట్లాగే పొలిటికల్ పార్టీలో ఆయనకున్నంత అనుభవం మరొకరి నాయకుడికి లేదు కాబట్టి దాన్ని కూడా సిస్టమేటిక్గా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ 2 కూడా ఇంకా గవర్నెన్స్ మాత్రం కొంత రీచ్ అయింది, కానీ బట్ ఇంకొంచెం రీచ్ అవ్వాల్సింది ఉంది. పార్టీ పరంగా అయితే ఎక్కువ రీచ్ అవ్వాల్సినటువంటి అంశాలు కనపడుతూ ఉన్నాయి. రేపు 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు 100 రోజుల కార్యక్రమం సందర్భంగా ప్రజల్లోకి వెళ్ళి, ప్రజల దగ్గరికి వెళ్ళి, ప్రజలకు మేము ఇది చేసామని చెప్పేదానికోసం ఒక ప్రయత్నం చేయటం అనేటువంటి దానికి కార్యాచరణ చేద్దామని చెప్పని ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు బయట కూడా ఉన్నట్టుంది, ఒకసారి అది కూడా ప్లే చేయండి. బయట ప్లీజ్. అసలు ఆయన మనసు, మైండ్ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. కేబినెట్ మీటింగ్ లో కూర్చున్నప్పుడు అసలు ఈయనకి ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది అర్థం కాదు. విపరీతమైన ఓపిక, కాన్స్టెంట్ గా బ్రెయిన్ తిరుగుతూనే ఉంటుంది, సొల్యూషన్స్ ఇస్తానే ఉంటుంది. అనుభవజ్ఞులైన అధికారులకు కూడా ఆయన దిశానిర్దేశం చేయగలరు. ఈ పాయింట్లు తప్పుంది, మీరు ఇలా చేయండి, ఇలా ఆలోచించండి. అలాంటి దాంతో పాటు శారీరకంగా ఆయన పడే కష్టం ఓ 25 ఏళ్ల యువకుడు కూడా కష్టపడ్డాడు. మనసు మేధస్సుతోటి నలుగుతూ శరీరాన్ని కూడా అంత కష్టపెట్టడం అంటే నాకు మన వరదలు వచ్చినప్పుడు అసలు ఆయన పడ్డ కష్టం కొంతమంది అనుకోవచ్చు ఆయన దిగాల్సింది ఏముంది అని. ఆయన నడిచి చూపిస్తున్నారు. బాధ్యత గల వ్యక్తి ఎలా ఉంటారో ఆయన చేసి నడిచి చూపించారు. అలా ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగాన్ని గుచ్చడానికి ఆయన దిగారు. ఆయన అందరూ విమర్శిస్తుంటే నాకు ఒకటే ఆలోచన వచ్చింది, అన్ని పాలనా వ్యవస్థలు అన్నింటిలో కూడా ఇట్ ఈస్ నథింగ్ బట్ వైసీపీకి బాధ్యత లేదు. ఎంతసేపు ఆయన విమర్శించడమేనా? ఆయన పడ్డ శ్రమకి మొత్తానికి చంద్రబాబు నాయుడు గారిని మంచి ప్రశంసల వర్షం కురిపించారు. అంటే పవన్ కళ్యాణ్ గారు, అది తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడితే ఇది రాదు. భాగస్వామ్య పార్టీ అయినటువంటి ప్రభుత్వంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితేనే
దానికి ఆ రీచ్ వస్తుంది, ఆ గౌరవం లభిస్తుంది. మరి వారు చెప్పింది కూడా చాలా గొప్పగా చెప్పారు. నిజంగా నాయకుడు అనేటువంటి వాడు నడిచి చూపించాలి, పని చేసి చూపించాలి, కష్టపడి చూపించాలి. అంతేగాని నాయకుడు అనేటువంటి వాడు నేను ఇంట్లో ఉంటాను, కింద అందరూ పని చేయండి అని చెప్పేటువంటి సంస్కృతి, ఆ విధానం మంచిది కాదనేటువంటిది వారు చెప్పినటువంటి అంశం. అంటే అది పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తగిలిద్ది అనుకోవచ్చు. సరే, ఏదన్నా కానీ ఈ పాలసీ ప్రకారంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా బైట్స్ ఉన్నాయి. అనిల్ ఏంటి 100 రోజుల పరిపాలన ఏంటి, కార్యాచరణ ఏంటి, కర్తవ్యం ఏంటి? సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. కూటమి ముందుగా నీకు అనిల్, నీకు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. చెప్పు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పరిపాలన పూర్తి చేసుకోబోతున్న తరుణంలో కూడా కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలతో కూడా భేటీ జరిగింది సార్. ఈ భేటీలో కీలక అంశాలు ఏదైతుందో కూటమి ఏర్పడడానికి చోటు చేసుకున్న పరిణామాలతో పాటు కూటమి లక్ష్యాలు అన్నట్టు ముఖ్యమంత్రి, ఇటు ఉప ముఖ్యమంత్రి ఇద్దరు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు ముగ్గురు కూడా వివరించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా 100 రోజుల్లో సాధించిన ప్రగతి, 5 ఏళ్లలో జరిగిన విధ్వంసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ప్రజలు మన మీద బాధ్యతతో ఓటు వేశారు. ఆ నమ్మకాన్ని ఎప్పుడూ కూడా కోల్పోకుండా పనిచేయాలి. నాయకుడు అంటే ప్రజల్లో ఉండి ప్రజల మనసు గెలిచి ఒక విజన్ డాక్యుమెంట్ తో పనిచేయాలంటూ కూడా అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సూచించారు సార్. అయితే ఈ పొత్తుకు సంబంధించిన అంశాలను కూడా మరొకసారి కూడా గుర్తు చేసుకున్న పరిస్థితులు, పరిణామాలు ప్రధానంగా ఈ రోజు కనిపించాయి. ఖచ్చితంగా 20 నుంచి 26వ తేదీ వరకు 6 రోజుల పాటు క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క నేత వెళ్లి 3 పార్టీలకు సంబంధించిన వారు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు వివరించడంతో పాటు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, ఇతర అంశాలను కూడా ప్రజలకు తెలియజేయాలి. అదేవిధంగా వైసీపీ నేతలు చేసినటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం పైన కేవలం 3 నెలలు గడవక ముందే వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారాన్ని పూర్తి స్థాయిలో తిప్పికొట్టాలని కూడా ఒక దిశానిర్దేశం చేశారు. వీటన్నిటికీ మించి ఏదైతే యాటిట్యూడ్ విషయంలో ఏదైతే ఎమ్మెల్యేలుగా మీరందరూ గెలిచి రావడానికి ప్రజలు, పార్టీ కార్యకర్తలు అందరూ సహకరించారు, వారి పట్ల గౌరవంగా ఉండండి, ఎక్కడా కూడా యాటిట్యూడ్ చూపించవద్దనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపించింది సార్. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే వర్క్ పరంగా, అంటే గవర్నెన్స్ పరంగా ఇప్పటికి సెటరేట్ అయిపోయినట్టుంది అనిల్, కానీ పొలిటికల్ పరంగా ఇంకా సెటరేట్ అవ్వలేదు పార్టీ అనేటువంటిది జరుగుతున్నటువంటి చర్చ ఏంటి, దాన్ని ఎంతవరకు ఏకీభవించవచ్చు? 2 అంశాల్లో చూస్తే సార్, గతానికి ఇప్పటికి తేడా కావాలనేది అధినేతల యొక్క మనోగత, అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇటు చంద్రబాబు కావచ్చు. కానీ పార్టీల కార్యకర్తల మనోగతం మరోలా ఉంది. అంటే మనం గతంలో కూడా చెప్పుకున్నాం, అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ ఈ రెండింటిని మిళితం చేసి కనుక ముందుకు తీసుకెళ్లగలిగితే అద్భుతమైన ఏదైతే ఉందో అటు మైలేజ్, అటు పార్టీ పరంగా, ఇటు అడ్మినిస్ట్రేషన్ పరంగా వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం అడ్మినిస్ట్రేషన్ మాత్రమే గాడిలో పడింది. రాజకీయపరమైన అంశాల విషయంలో కొంత విఫలమయ్యారన్న భావన ఉంది. ఎందుకంటే కార్యకర్తల సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనుకున్న స్థాయిలో లేవు. రెండవది, వైసీపీ నేతలు కూడా మనం చూస్తే తిరుగుబాటు, అంటే కేవలం నెల రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం పైన వాళ్ళు విమర్శలు దాడి కావచ్చు, లేదంటే మరొక రకమైన ప్రయత్నాలు చేస్తున్నారంటేనే రాజకీయంగా కూటమి అడ్మినిస్ట్రేషన్ మీద ఉన్నటువంటి గ్రిప్ రాజకీయంగా లేకుండా పోయింది అనేది కూడా వ్యక్తమవుతుంది. ఇక క్షేత్రస్థాయిలో అటు జనసేన, ఇటు టీడీపీ, బీజేపీ, అంటే బీజేపీతో పెద్ద ఇబ్బంది లేదు కానీ సార్ జనసేన, టీడీపీ నేతలు పెద్ద ఎత్తున సఫర్ అయ్యారు. 5 ఏళ్ల కాలం వాళ్ళు తమ అధినేతలను కాపాడుకోవడానికి, తమ స్ట్రక్చర్ ని కాపాడుకోవడానికి చేసిన యుద్ధం అసలు మనం మాటల్లో చెప్పలేని. ఈ 2 పార్టీల కార్యకర్తల మధ్య మాత్రం కొంత ఆవేదన వ్యక్తమవుతోంది. అంటే ఈ పదవులు కేటాయింపు కావచ్చు, ఇతర విషయాలు. కానీ పాలకులకేమో రోజు ఏదో ఒక రూపంలో, ఎందుకంటే ఒకవైపు రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉంది, నిధుల సమీకరణ ఒక ఎత్తు అయితే, రెండవది ఇటీవల వచ్చిన వరదల వల్ల ఒక 20 రోజులు అడ్మినిస్ట్రేషన్ దెబ్బతిన్న పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఖచ్చితంగా 100 రోజుల నాటికి కొన్ని పదవులు ఇచ్చి ఈ 2 పార్టీల కార్యకర్తలు, లీడర్స్ ఎవరైతే ఉన్నారో ద్వితీయ శ్రేణిలో వాళ్ళని యొక్క సాటిస్ఫై చేయాల్సిన పరిస్థితి కూడా అధినేతల పైన ఉంది. ప్రభుత్వ పరంగా ఇందాక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కూడా చంద్రబాబు యొక్క అనుభవం ఈ రోజు రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. ఆయన అనుభవాన్ని తీసుకొని నేను ముందుకు వెళ్తున్నాను, ఎంతో నేర్చుకోవాలన్న ఆలోచనతోనే ఆయనలో ఒక భయం అనేది లేదు. ఎందుకంటే ఆ రోజు క్రైసిస్ లో ఉన్నప్పుడు కూడా నేను చూశాను, ఎన్ని విమర్శలు వచ్చినా ఒక మంచి వ్యక్తి వైపు నిలబడ్డాను అనే విధంగా కూడా ఆయన వ్యాఖ్యలు మనం చూసాం. అదేవిధంగా చంద్రబాబు కూడా ఎవరైతే ఉన్నారో ఈ రోజు కట్టుబడిన సిద్ధాంతం కోసం పోరాడుతున్న వ్యక్తి, అనేక రకాల అవమానించారు పవన్ కళ్యాణ్ ని. ఇటీవల కాలంలో అంత అవమానానికి గురైన నాయకుడు మరొకరు లేరంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు, అంటే నిజంగా కూడా ఈ 2 అంశాలు చాలా కీలకంగా పనిచేసింది సార్. గత ఎన్నికల్లో ముందు మనం చూసాం, 5 ఏళ్ల పాటు
వారిద్దరు పడిన స్ట్రగుల్ మామూలు విషయం కాదు. కానీ కార్యకర్తల యొక్క విషయాన్ని కూడా కొంత ఆలోచన చేస్తే బాగుంటుందనే అభిప్రాయం అయితే రెండు పార్టీల నుంచి కూడా వ్యక్తమవుతోంది. ఓవరాల్ గా 100 రోజుల పరిపాలన ప్రజల్లో ఖచ్చితంగా గుడ్ గవర్నెన్స్ గానే చెప్పాలి. ఎందుకు అంటే రాజకీయ కక్ష ప్రేరేపిత చర్యలు అయితే ఇక్కడ ఎక్కడా లేవు. కేవలం అంటే తనామాన భేదం చూడకుండా అందరిపైన కేసులు పెడతా ఉన్నారు. తప్పు చేసిన వారిపైన చట్టపరంగా శిక్షిస్తా ఉన్నారు. ఇక రెండవది ఇచ్చిన హామీలు 100 రోజుల్లో మనం చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేశారు. అదే విధంగా పెన్షన్ల పెంపిణీ చేశారు. అన్నా క్యాంటీన్లు ఓపెనింగ్ చేశారు. తర్వాత ఇతర రూపంలో ఏదైతే బీసీలకు సంబంధించినటువంటి చట్టసభలు ఇస్తారు రిజర్వేషన్ కి ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపి సెంట్రల్ గవర్నమెంట్ కి తీర్మానానికి కూడా పంపిస్తా ఉన్నారు సార్. ఇక ఎక్సైజ్ నూతన పాలసీని కూడా తీసుకొస్తా ఉన్నారు. ఖచ్చితంగా నాసిరకం మద్యాన్ని అరికట్టడానికి దాన్ని కూడా అక్టోబర్ 1 నుంచి కూడా అమలు అంటే ఇచ్చినటువంటి సూపర్ 6 లో కొన్ని హామీలు అయితే అమలు చేసి ముందుకు వెళ్ళడం కూడా మనం చూస్తా ఉన్నాం మెగా డిఎస్ తో వరకు. అయితే ఇంకా కొన్ని హామీల విషయంలో ఇప్పుడు అమ్మ తల్లికి వందనం లాంటి పథకాలు లేదంటే ఒకటి రెండు అంశాలని బూచిగా చూపి వైసీపీ చాలా పెద్ద ఎత్తున నెగిటివ్ ట్రోల్ చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారే మనం చూసాం ఏ స్థాయిలో ఆయన యాటిట్యూడ్ వ్యవహారం చూపించారు ఇటీవల వరదలకు వెళ్ళి. అంటే అక్కడికి వెళ్ళిన సందర్భం ఏంటి, ఆయన చేసిన చర్యలు ఏంటి, ఖచ్చితంగా అంటే వీటన్నిటిని పొలిటికల్ గా కూడా తెలుగుదేశం పార్టీ కావచ్చు కూటమి ప్రభుత్వం కొంత ఆలోచన చేసి రివర్స్ లో వారికి ప్రతిఘటించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్ గా ప్రజల మనసును ఎంత గెలిచావో పార్టీల పరంగా కార్యకర్తలు నేతలు మిమ్మల్ని గెలిపించడానికి ఉపయోగపడే వారిని కూడా అంతే సమప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితులు అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉన్నాయి. ఓకే, రైట్ అనిల్.